స్టార్ నటుడు విక్రమ్ గురించి తెలియని వారుండరు. దక్షిణాది చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరోలలో విక్రమ్ చియాన్ ఒకరు. తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అగ్ర హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నటించిన చిత్రాలను తెలుగులోకి డబ్ చేయగా సూపర్ హిట్ అయ్యాయి. దీంతో తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. కెరీర్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడే హీరోయిజం సినిమాలు కాకుండా కంటెస్టెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలు ఎంచుకుంటూ నటుడుగా మరిన్ని ప్రశంసలు అందుకున్నారు. అయితే వెండి తెరపై విజయం సాధించిన విక్రమ్ రియల్ లైఫ్ మాత్రం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. యాక్సిడెంట్ కారణంగా కొన్నేళ్ల పాటు మంచానికే పరిమితమయ్యారు. ఆ తర్వాత నటుడుగా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఇలా సినిమాల పరంగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. కానీ ఆయన నిజ జీవితం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఆ రోజుల్లోనే విక్రమ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక ఇప్పుడు విక్రమ్ కుమారుడు ధ్రువ్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. విక్రమ్ కు ఇంత పెద్ద కొడుకున్నాడా అని అంతా ఆశ్చర్యపోయారు. కానీ ధ్రువ్ కూడా మంచి అందగాడే. తమిళ్లో హీరోగా వరుస సినిమాలతో దూసుకు వెళ్తున్నాడు. ఇక విక్రమ్ భార్య విషయానికి వస్తే ఆమె పేరు శైలజ బాలకృష్ణన్. అనుక్షణం విక్రమ్ వెన్నంటే నిలబడింది. కెరీర్ ప్రారంభంలో విక్రమ్ కు పెద్ద యాక్సిడెంట్ కావడంతో కాలుకు తీవ్రంగా గాయమైంది. దీంతో 3 ఏళ్లు బెడ్ కి పరిమితమయ్యారు. కాలు తీసేయాల్సి వస్తోందని డాక్టర్లు చెప్పడంతో దానిని రక్షించుకోవడానికి ఏకంగా 23 సర్జరీలు చేయించుకున్నారు. ఆ టైంలో ఫిట్నెస్ ట్రైనర్ గా శైలజ బాలకృష్ణన్ పరిచయం అయింది. మొదటి చూపులోనే శైలజను ఇష్టపడ్డారు. దాదాపు 5 ఏళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరూ పెద్దల సమక్షంలో ఒకటయ్యారు. అయితే విక్రమ్ నాన్న క్రిస్టియన్, అమ్మ హిందూ. శైలజ కుటుంబం కేరళలోని తలస్సెరిలోని హిందూ ఫ్యామిలీ. 2 కుటుంబాలు వేరు కావడంతో ఇద్దరి పెళ్లికి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. మొదట తమ పెళ్లికి కుటుంబాలు ఒప్పుకోలేదు. కానీ అందరినీ ఒప్పించి వివాహం చేసుకున్నట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు విక్రమ్. 1992లో కెరీర్లోని గురువాయూర్ ఆలయంలో హిందూ సాంప్రదాయం ప్రకారం ముందుగా పెళ్లి చేసుకున్నామని, ఆ తర్వాత చెన్నైలోని లయోలా కాలేజ్ చర్చ్ లో క్రిస్టియన్ సాంప్రదాయంలో వివాహం చేసుకున్నట్లు తెలిపారు. ఆ కాలంలో 2 సాంప్రదాయాలలో పెళ్లి జరగడం హాట్ టాపిక్ అని అన్నారు విక్రమ్. ఈ దంపతులకు అక్షిత, ధ్రువ్ అనే 2 పిల్లలున్నారు. అక్షిత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి మనవడు మను రంజిత్ ను పెళ్లి చేసుకుంది. ఇక ధ్రువ్ హీరోయిగా దూసుకు వెళ్తున్నాడు.